ఎందుకంటే మీరు ఎవరు నన్ను అపాయింట్ చేయలేదు, నన్ను దేవుడు అపాయింట్ చేశాడు మీ మధ్య ఉన్నాను. అయితే నన్ను తగ్గించుకుంటే నాకు మంచిది. హల్లెలూయా. నేను లోబడి ఉంటాను, నీకు లోబడతాను, చిన్న పిల్లలకు కూడా లోబడతాను. ఎందుకంటే నాది పోయింది ఏమీ లేదు. తగ్గించుకుంటే దేవుడు నన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. నేనే తగ్గించుకుంటాను. మీకంటే ఎవరిని ఏ ఘనత నాకు లేదు, మీకున్నంత ఆస్తిపత్రులు నాకు లేవు, నీకున్నంత జ్ఞానం నాకు లేదు. నాకున్నదల్లా యేసయ్య కృప, ఆయన కృపే. ఈనాడు నేనేం నేర్చుకుంటుంటే నా పిల్లలకు కూడా నేను లోబడి ఉంటాను, నా ఇంట్లో వారికి కూడా నేను లోబడి ఉంటాను. ఇంకా నేర్చుకుంటున్నాను. హల్లెలూయా. ఒక భర్తగా, ఒక ఇంటి యజమానుడిగా, ఒక సంఘ కాపరిగా నాలో గర్వం లేకుండా చేయి ప్రభువా అని నేను ఇంకా లోబడడానికి నేర్చుకుంటున్నాను. స్వతంత్రం ఉంది. ఒక భర్తగా, ఒక ఇంటి యజమానుడిగా, ఒక తండ్రిగా, సంఘానికి కాపరిగా దేవుడిచ్చిన అధికారం నాకు ఉంది. కానీ నేను దుర్వినియోగం చేయను. నేను దీనత్వం ధరిస్తాను. ఎందుకంటే దానివల్లనే నాకు ఘనత వస్తుంది. మనం కూడా తగ్గించుకుందామండి. మీరు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుకోవద్దు. మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులై ఉండి లోబడి ఉండండి. అందరిని సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును కూడా, నీ మీద పరిపాలన చేస్తున్న వారిని కూడా సన్మానించండి. దయచేసి మొదటి కొరింథీయులకు, ఇక్కడే ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. 8-9 అక్కడ ఏముందండి? ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఏమండి, నీకు స్వతంత్రం ఉంది, నీ స్థానుసారంగా ప్రవర్తిస్తున్నావు. నీకంటే బలహీనులు ఉన్నారు సంఘంలో, సమాజంలో. నీకంటే భక్తి ఎక్కువ లేని వాళ్ళు, నీకంటే దేవుని భయం లేని వాళ్ళు సంఘంలో, సమాజంలో ఉన్నారు. కాబట్టి మీకు ఈ స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు, ప్రభుత్వం నీకు ఇచ్చింది. ఈ స్వాతంత్రం వలన నీకంటే బలహీనులైన వారికి అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఏమి ఇంత ప్రార్థన చేస్తుంది, ఈయనంత ప్రార్థన చేస్తాడు, ఇంత సాక్ష్యం చెప్పుద్ది, ఈమెకి ఇంత గర్వం ఎందుకు అని అనుకుంటే దేవునికి అది మంచిది కాదు. వారికి అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఎవరికి అభ్యంతరం కలగకూడదు నీ ప్రవర్తన వలన. సేవకులను మేము కానివ్వండి, సంఘంలో ఉన్న పెద్దలు కానీ, ప్రజలు కానివ్వండి, మేము అనే సంగతి తీసేసుకుని మీ స్వతంత్రాన్ని ఇతరులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఫ్రీడమ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఫ్రీడమ్ ఈజ్ ఫుల్లీ గివెన్. ఫుల్ స్వతంత్రం నీకు ఇవ్వబడింది. అయితే ఇతరులకు నీకున్న స్వతంత్రాన్ని నువ్వు వినియోగించుకున్నప్పుడు ఇతరులకు అది అభ్యంతర కారణం కాకూడదు. ఒక మాట తీసుకుని మనం ముగించుకోవాలి. దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము, అటు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము, తన శిష్యులతో ప్రభు మాట్లాడుతూ, తన చుట్టూ ఉన్న వారితో ప్రభు మాట్లాడుతుంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. ఏమండి? సత్యమును చూడండి, దేవుడేమో స్వతంత్రం గురించి మాట్లాడుతుంటే ఇశ్రాయేలీయులలో కొందరు మత పెద్దలు ఏమన్నారంటండి, మీరు మాకెందుకు ఇటువంటి బోధ చేస్తున్నావు అని చెప్పి అభ్యంతరపడుతున్నారంట. ప్రభు ఏమో ఏమంటే, కాబట్టి యేసు తన యందు విశ్వాసం ఉంచినటువంటి యూదులతో మాట్లాడుతూ ఏమంటున్నారంట, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఉంటారు. అంతేకాదు నా సత్యమును మీరు గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు ఏమన్నారంటే, ఇశ్రాయేలులో మత పెద్దలు ఏమన్నారంట, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులము ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెబుతున్నావని ఆయన విషయంలో వారు అభ్యంతరపడ్డారు. అందుకు యేసు ఏమన్నాడండి, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. హల్లెలూయా. నీవు స్వతంత్రాన్ని దుర్వినియోగపరిస్తే నీ యొక్క అవిధేయత నీకు యాజమాన్యం వహిస్తుంది. నీ పాపానికి దాసురాలివి నీవు అవుతావు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఆయన నమ్మితే సర్వ స్వతంత్రం దేవుడు నీకు ఇస్తాడు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపడానికి చూస్తున్నారు. నేను నా తండ్రి యొద్ద సూచన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించున్నాను. మీ తండ్రి అపవాది, నా తండ్రి
సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, మీరు సాతాను చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మీరు దీనత్వం లేదు, మీరు తగ్గింపు లేదు. కానీ మీకు సైతానిచ్చే స్వతంత్రం వేరు, దేవుడిచ్చే స్వతంత్రం వేరు. దేవుని స్వతంత్రంలో దీనత్వం ఉంది, ప్రేమ ఉంది. సాతానిచ్చే స్వతంత్రంలో గర్వం ఉంది, అహంకారం ఉంది. గర్వం నాశనానికి ముందు నడుచును. ప్రభును సాధించను గాక. మండగన పాపములలో రెండు. మొదటిది ఏంటంటే మొదటిది విగ్రహారాధన, రెండవది గర్వము. ఆ మరణకరమైన పాపానికి మనం అప్పగించుకోకుండా దేవుని ప్రేమకు, దేవుడిచ్చే స్వతంత్రానికి మనం అప్పగించుకుందాం. ప్రభువును సాధించును గాక. మహా గొప్ప దేవ మా యేసయ్య, మీరు స్వతంత్రం గురించి మాతో మాట్లాడారు. సంఘంలో స్వతంత్రం ఉంది, కుటుంబాల్లో స్వతంత్రం ఉంది, సమాజంలో స్వతంత్రం ఉంది, ప్రభుత్వం ఇచ్చే స్వతంత్రం ఉంది. అయితే మేము అయా హద్దుల్లో ఉండటానికి మాకు మీ కృప చూపించండి. మనం తగ్గించుకోవడానికి మాకు సాధించండి. మీరు ఇచ్చిన స్వతంత్రం వలన మేము మిమ్మల్ని మయంపరచడానికి సాధించండి. బల నిమిత్తమై సిద్ధపరుస్తున్నటువంటి పరిచారకులతో పెరగండి. విశ్వాసమైన మేమందరము మీ బలలో చేయటం నడిపించండి, సహాయం చేసి నడిపించండి. ఘనత మహిమ ప్రబల పొందండి. నిజముగా మీ దగ్గర లోకములో మీ సమాధానం గల వరమై దినత్వములు నడిపించుకున్నట్టుకు మాకు నేర్పించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందామండి. తలలో ఉంచండి. వెళ్ళి ప్రార్థన చేయను. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసంలో మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.